శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనం 8వ రోజు దసరా శరన్నవరాత్రులలో 8వ రోజుకు వచ్చాం. దుర్గాష్టమి. దుర్గముడు అనే అసురుణ్ణి సంహరించింది కాబట్టి దుర్గాష్టమి, దుర్గాదేవి అయ్యింది. ఈరోజు అమ్మవారిని ఆరాధించటం వల్ల మనకున్న దుర్గతులన్నీ తొలగించేస్తుంది. చాలా ఉంటాయి దుర్గతులు. దుర్గా 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 అంటేనే మన దుర్గతులు తొలగుతాయి అని చెప్తారే పెద్దలు. మరి అమ్మవారి ఆరాధన చేస్తే ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, లేదు మాకు అవన్నీ ఏమీ రావు అంటే ఫోన్లో వినటము, లేదా దుర్గా దుర్గా అని ఎక్కువగా అనుకోవటము చేయాలి. ఈరోజు దుర్గాదేవిగా అమ్మవారు మన ముందుకు వస్తుంది, మనల్ని అనుగ్రహించటానికి వస్తుంది. దుర్గముడనే అసురుణ్ణి సంహరించింది. సరే, దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారంటే ఇందుకు ఒక కారణం ఉంది. ఆ దుర్గముడు అనే అసురుడు ఇనుము, కొన్ని లోహాలలో ఉంటాడు. లోహుడు అని కూడా చెప్తారు. లోహుడు అనే అసురుణ్ణి సంహరించింది అని చెప్పి. ఆ లోహుడు ఏంటిదంటే చాలా బలంగా ఉంటాడు. లోహం బలంగా ఉంటుంది. ఇనుము కానీ రాగి కానీ వీటిని మనం అంత తొందరగా ఈజీగా వాటిని ఇది చేయలేం. ఈ రోజున ఆ లోహుడికి అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం ఏంటిది అంటే వాడిని సంహరించబోయింది, ఆ పాదాల మీద పడ్డాడు, అనుగ్రహించింది, వరం అడిగాడు. అప్పుడు ఈ దుర్గాష్టమి రోజున, శరన్నవరాత్రులలో 8వ రోజున, అష్టమి రోజున ఇది జరిగింది. అయితే అమ్మవారు ఈ రోజున లోహాలని పూజిస్తే నీ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండకూడదు. లోహాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం అన్నిటినీ పూజించాలి. ఏంటిది లోహం? మనకి దేని వల్ల ఇబ్బంది వస్తుంది? కారులో, జీపులో, బైకులో, ఇంట్లో తూకాలేసే తక్కడలు కానీ, కొలిచే పాత్రలు కానీ, వీటి వల్ల అవి కాళ్ళ మీద పడితే మనకి విపరీతమైన దెబ్బ తగులుతుంది. తక్కడం కొండల్లో ముళ్ళు ఉంటుంది, కుచ్చుకున్న గాయం అవుతుంది. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆ లోహుణ్ణి ఈ రోజున మనం పూజ చేసుకోవాలి. లోహంతోనే అన్ని పూజ చేస్తాం. మనం మిషనరీ అన్నిటికీ చేస్తాం. ఆ లోహుని పూజించటం వల్ల దాని వల్ల వచ్చే అపాయం మనకి తప్పుతుంది అని ఈ రోజు చేస్తాం. దుర్గాష్టమి. అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం, ఈ రోజున ఈ కథని వినటం చాలా పుణ్య ఫలితాలను ఇస్తుంది. మరుసటి రోజు వచ్చే వరకు మహర్నవమి, 9వ రోజు. మహిషాసురుణ్ణి అమ్మవారి 8 రోజులు యుద్ధం చేసి నవమి రోజున సంహరించింది తల్లి. ఆ మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. ఈ రోజున మహిషాసుర మర్దిని యొక్క స్తోత్రం చదవటం వల్ల, అంటే ఐగిరి నందిని, అది ఎక్కువగా చదవటం వల్ల మనకి బయట ఉన్న శత్రువులు, అంతర్గతంగా ఉన్న శత్రు బాధ అనేది ఉండదు అన్నమాట. ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారు మనల్ని అనుగ్రహించబోతోంది. అసురుని యొక్క బాధలు మనకి లేకుండా చేసిన తల్లి కదా, కృతజ్ఞతగా పూజ చేసుకోవాలి మనం. ఆ సంహారం చేసేసింది తల్లి, మనల్ని అందరినీ కర్మ బంధాన్ని నుంచి విముక్తుల్ని చేసింది. ఈ రోజు నవమి. ఈ రోజు మనకి అంటే నవరాత్రులలో ఆఖరి రోజు. ఈ రోజు సంహారం అయిపోయింది. మరుసటి రోజు దశమి, 10వ రోజు. ఈ రోజు ఎందుకు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా ప్రశాంత వదనంతో దర్శనమిస్తుంది అంటే అమ్మవారు అసుర సంహారం చేసింది, ప్రశాంతతను పొందింది. రాజరాజేశ్వరి దేవి లాగా అమ్మవారు దర్శనమిచ్చింది. చెరకు విల్లును పట్టుకొని ఆనందాన్ని మనకు కలిగింప చేయటం కోసం రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకారంలో దశమి రోజున అమ్మవారిని ఆరాధించుకుంటాం. ఈ రోజు సాయంత్రం అమ్మవారి ఆలయాల్లో తెప్పోత్సవాలు జరగటం, కొన్ని ప్రాంతాల్లో పారువేట ఉత్సవం జరుగుతుంది. ఉదయాన్నే లేవటం, అమ్మవారి ఇంట్లో పండగ చేయటం, ఎవరి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పండగని చేస్తారు. ఈ రోజున అసుర సంహారం జరిగిపోయింది. సంతోషంతో ఉన్నవాళ్ళు నూతన వస్త్రాలు ధరించటం. ఈ రోజు సాయంకాల సమయంలో అమ్మవారు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, అలంకరణ చేసి ఊరంతా తిప్పటం పారువేట ఉత్సవం అంటారు దీన్ని. అంటే ప్రతి ఇంటికి కూడా అమ్మవారు వచ్చి మనకి దర్శనం ఇస్తుంది. అలా అమ్మవారు దర్శనం ఇవ్వగానే అమ్మవారు వెంబడి అందరూ కూడా కలిసి తిరుగుతారు ఊరంతా కూడా. ప్రతిరోజు మనం ఊరంతా తిరగంగా ప్రతిరోజు ప్రతి ఇంటోళ్ళు ఇలా కలవరు కదా. అంటే ఇక్కడ ఈ సాంప్రదాయం పెట్టడం ఏంటిది అంటే మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవటం. ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి పండగలకు వస్తారు, ఎలా ఉన్నారు, ఏంటిది వాళ్ళ స్థితిగతులు ఏంటిది, ఎలా ఉండాలని నేర్చుకునే ప్రక్రియ ఈ పారువేట ఉత్సవంలో జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి తెప్పోత్సవం కానీ, పారువేట ఉత్సవాల్లో కానీ తోసుకోవటాలు ఇవి చేసుకోకుండా భక్తితో దూరం నించోండి. అమ్మవారు ఎలా దర్శనం ఇవ్వాలో అలానే ఇస్తుంది మనకి. కాబట్టి అలాగే మనకి దసరా శరన్నవరాత్రులలో తిరుమలలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9-10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. స్వామివారికి అంటే ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేయబడతాయి. సాధారణ దర్శనం మాత్రమే ఉంటుంది.
ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి స్వామివారికి ఉత్సవాలు చేశాడని, అందుకే ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలని పేరని కూడా ఒక నానుడి అనేది ఉంది. స్వామివారికి ఉత్సవాలు జరిపాడు అంటే స్వామి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది చూడండి. ఒక దేవతలే వచ్చి ఉత్సవాలు, ప్రతి దేవత కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల మీద నెలకొని ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు అనేది కూడా మనకి చెప్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు మనల్ని అలరిస్తారు. మనకి గరుడ వాహనం కొన్నే తెలుసు, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, హంస వాహనం, మోహిని అవతారంలో ఎన్ని అలంకారాలతో భగవంతుడు మనల్ని అలరిస్తాడు, ఆనందింపచేస్తాడు. అటువంటి బ్రహ్మోత్సవాలు ఈ దసరా శరన్నవరాత్రులలో జరుగుతాయి. ప్రత్యక్షంగా పోకపోయినా పరోక్షంగా మనం టీవీ ఛానల్స్ లో బ్రహ్మోత్సవాలను వీక్షించండి. భగవంతుడి అనుగ్రహం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్టయినా ఒకటే ఉంటుంది ఆయన అనుగ్రహం. అమ్మవారిని ఆరాధిస్తాం, ఇంట్లో ఉండి ప్రకృతిని ఆరాధిస్తాం. మనకొచ్చే సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ దసరా శరన్నవరాత్రులు చాలా అద్భుతమైన రోజులు. మనం భక్తిని సంపూర్ణంగా ఆవిష్కరింపచేయబడే అద్భుతమైన రాత్రులు. ఒక్క రోజైనా నిర్వహించుకోండి. నవమి రోజా, దశమి రోజా, ఏదో ఒక్క రోజైనా కూడా అమ్మవారి ఆరాధన అనేది చేయండి. వీలైన వాళ్ళు ఇంట్లో ఉన్న మహిళలు అద్భుతంగా చేయండి. ఇంకోటి చెప్తున్నాను, చేసే పూజ ఆరాధన అనేది ప్రకృతికి రిలేటెడ్ గా ఉండాలి. ప్రకృతిలో లభించిన వాటితో పూజ చేయండి. దీపం మట్టి ప్రమిద పెట్టండి. అంతేకాని ఏదో సోషల్ మీడియాలో వచ్చాయని పిచ్చి పిచ్చి పూలు, పిచ్చి పిచ్చివి అన్నీ కూడా పెట్టి ఆరాధన చేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు. అమ్మవారు అడగలేదు. కొంతమందిని చూస్తుంటే మన వరలక్ష్మి వ్రతాలు చేశారు, ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఎందుకు ఆర్భాటాలు? వరలక్ష్మి వ్రతానికి ఒక కలశం మాత్రమే పెట్టాలి, భక్తితో పూజ చేయాలి, వచ్చిన వారికి రవికా తాంబూలం ఇవ్వాలి. అంతేకాని నేను 100 మందిని పిలుచుకున్నాను, చీరలు పెట్టాను, నేను రవికలు ఇంత పెట్టాను, మనం చేసిన దాన్ని 10 మందికి చెప్పుకుంటున్నామంటే చేసిన ఫలితం వెళ్ళిపోతుంది. నవరాత్రుల్లో కూడా ఇలాంటి తప్పు చేయకండి. అమ్మవారికి ఒక స్థానాన్ని ఏర్పరచండి. పూజా మందిరంలోన, ఇంట్లో మీకు వీలైన చోటన ఆవు పంచితంతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలికి ముగ్గురు వేసి కుంకుమతో అలంకరించి పీఠాన్ని సమర్పించండి. దానిపైన ఒక రవికని పరిచి ధాన్యాన్ని పోసి కలశ స్థాపన చెయ్యండి. దీపాలను పెట్టండి, తాంబూలం పెట్టండి. ఆ కలశ స్థాపనకి నిండు కొబ్బరికాయ, పీచు తీయని కొబ్బరికాయ, కొంతమంది సాంప్రదాయం వేరే ఉంటుంది, ఆ కొబ్బరికాయకి కూడా ఒక రవికను పెట్టండి. ఒత్తి పత్తి అంటే వస్త్రాన్ని సమర్పించినట్టు ఒత్తి పత్తిని వేయండి. మీ దగ్గర ఉంటే ఒక నగ వేయండి, పిచ్చి నగ లేకండి. ఏ లోహాలతో చేసిన పిచ్చి నగలు అమ్మవారికి వేయకండి. వేయకపోయినా అమ్మవారికి పూలహారం ప్రతిరోజు వేస్తాగా, అదే ఆభరణంగా అమ్మవారు స్వీకరిస్తుంది. చక్కగా ఏదో ఒక ప్రసాదం, మేము ఈరోజు ఫలాని హోటల్లో ఆర్డర్ ఇచ్చాము, అమ్మవారి ప్రసాదాలకి 20 రకాలు ఉన్నాయి. ఏం ఫలితం అమ్మా? వాళ్ళు ఎలా చేశారో ఎలా తెలుస్తుంది? భక్తితో మడితో స్నానం చేసి అమ్మవారికి ఒక్క ప్రసాదం పెట్టండి. మీరు 20 రకాలు బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చి పెడితే ఫలితం రాదు. నేను స్వీట్ బాక్స్ తెచ్చి పెట్టానండి, ఆ 100 రకాల్లో అండి స్వీట్లు ఉంటాయి బయట షాపుల్లోంచి, ఈ షాప్లోది ఆ షాప్లోది, ఏం ఫలితం వస్తుంది తల్లి? ఎందుకు ఈ ఆర్భాటాలు? భగవంతుడి పట్ల, అమ్మవారి పట్ల భక్తితో ఆరాధన చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది అదే. అలంకారాలకు పోతున్నారు అంటే మీరు అతిగా ఆశపడుతున్నారు. అలంకారానికి ప్రాధాన్యత ఉంది, అక్కడ పూజకి ప్రాధాన్యత లేదు, భక్తి అక్కడ కనిపించట్లేదు. ప్రకృతి రిలేటెడ్ గా చేసే ఆరాధన, ప్రతి పూజ కూడా మనం చేసేది ప్రకృతి పరంగా వచ్చిన పువ్వులతో అమ్మవారిని అలంకరించండి చాలు. ఎందుకు ఇవన్నీ కూడా? లక్షలు ఖర్చు పెడితేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా? ఈ రోజు లక్షాధికారివే 1,00,000 ఖర్చు పెట్టావు, ఆ 1,00,000 పోయింది, బికారీవి కావచ్చు. మళ్ళా నేను అంత ఖర్చు పెట్టే అమ్మవారి పూజకి నేనేమో దరిద్రురాలనయ్యా. అమ్మవారు చెప్పిందా? అమ్మవారు చెప్పిందా? ఏవేవో అమ్మవారి కలశానికి సిలిండర్, గ్యాస్ సిలిండర్ పెట్టి దాని మీద ఒక పలక లాంటిది వేసి దాని మీద కలశం పెడుతున్నారు. ఏమి కాలం వచ్చింది అనుకోవాలి? ఒక చోట చక్కగా కింద కూర్చోలేరు, ఒక స్టూల్ ఏదన్నా ప్రత్యేకంగా ఉంటే శుభ్రం చేసి స్టూల్ వేయండి, దాని మీద మీరు రవికను పరిచి కలశ స్థాపన చేయండి. అమ్మవారి ఫోటో, లలితా పరమేశ్వరి ఫోటో ఉందనుకోండి, వెనకాల పెట్టండి. అన్ని అవతారాలు అమ్మవే కదా. ఎందుకు ఇవి అంటే పండగ రాకుండానే ముందే
పండగ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు, మేము ఇలా చేశాము అని. పండగకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అలంకారం, ఒక్కొక్క విశిష్టత ఉంది కదా. మన ఇష్టం వచ్చినట్టు ఏదో డబ్బుల కోసం, వ్యూస్ కోసం నేనే చేశాను, నేనే పెట్టాను. ఒకప్పుడు కాలంలో ఇంట్లో చేసే ఆరాధన ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంట్లో ఉన్న పని వాళ్ళకు కూడా తెలియదు. అలా గుప్తంగా చేసేవాళ్ళు, ఫలితాలు అద్భుతంగా వచ్చేవి. మేకప్ మెన్లను పిలుచుకొని ఆ రోజు మేకప్ చేయించుకొని పూజలు చేస్తున్నారు. మీ అసలు స్వరూపం అమ్మవారికి కనిపించట్లేదే, పైన మేకప్పే కనిపిస్తుంది అమ్మవారికి. నువ్వెవరు అని అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తుంది. అసలు నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకు కూడా పండగ రోజు మీరు స్నానం చేసి అలా వచ్చేసి తలకి ముడి కట్టేసి మీరు బొట్టు పెట్టుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు పూజ ఆరాధన అంతా చేశాక ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకోండి, అంత కళాకాంతితో ఉంటుంది. మేకప్ వేస్తే రాదది, అది సహజ సిద్ధంగా వస్తుంది, అమ్మవారి అనుగ్రహం అది. ఏ దేవత అయినా ఏ పండగ రోజైనా మీరు చూసుకోండి, ఎప్పుడు మనం ఏదో ఒకటి కనీసం బాగా చక్కగా జడేసుకొని పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకున్న రోజు కూడా అంత అందంగా ఉండం, మేకప్ లేకపోయినా. కానీ పండగ రోజుల్లో ప్రతి మహిళ కూడా నేను చెప్తున్నా, ఏ మేకప్ వేసుకోకుండా భక్తితో ప్రసాదాలు చేసి, భక్తితో అమ్మవారికి ప్రకృతి పరంగా వచ్చే వాటితో అలంకరణలు చేసి, దీపారాధనలు చేసి, పూజ చేసి, ప్రసాద వితరణ అంతా అయిపోయాక వెళ్ళి చూసుకోండి ఎంత అందంగా కనిపిస్తారు. అమ్మ మీలో ఉంటుంది. ఇది ఏంటిది, ఇది మేకప్లు కేజీలు కేజీలు అద్దేస్తున్నారు, క్రీములు, పౌడర్లు, హెయిర్ స్టైల్స్. ఎవరు చెప్పారు? 100 మందిని పిలుచుకున్నాం మేము, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఉన్న వాళ్ళకి నీ చీరలు ఎందుకు, నీతోటి నటీమణులకి చీరలు ఎందుకు? పేదవాళ్ళని పిలవండి, మీ ఇంట్లో పని చేసే వాళ్ళని పిలవండి, శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకురా, తాంబూలం తీసుకెళ్ళని. అమ్మవారు అనుగ్రహించకపోతే అప్పుడు అడగండి. కడుపు నిండే వాడికి అన్నం ఏం పెట్టాలండి? కాదు కదా, ఆకలి కడుపుతో ఉన్న వాడికి అన్నం పెడితేనే ఫలితం వస్తుంది. అలా చేయండి. ఉన్నోళ్ళకి పిలిచి తాంబూలాలు ఆర్భాటాలకు పోవద్దు. ఈ దసరా శరన్నవరాత్రులు కానీ ఏ నవరాత్రులైనా ఏ పూజా విధానాలైనా ప్రత్యేకమైన ఏవైనా కానీ ప్రకృతికి మనం రిలేటెడ్గా ఉండి చేస్తే సహజ సౌందర్యం అనేది మనలో కనిపిస్తుంది. ఈ విధంగా మీరందరూ కూడా దసరా శరన్నవరాత్రుల్ని ఆరోగ్యంగా అమ్మవారి మీద భక్తితో చేసుకోవాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద, నా మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.